నిజంగా ఈక్వాలిటీ గురించి మాట్లాడే అవసరం చాలా ఎక్కువ ఉంది. అదే సమానత్వం. ఎందుకంటారా, మనం ఈక్వాలిటీ అంటున్నాం కానీ అసలు ఈక్వాలిటీ అనేది లేదు. ఎంతసేపు ప్రతి ఒక్కరు ఆడవాళ్ళనే రక్షిద్దామని చూస్తున్నారు, ఆడవాళ్ళకే ప్రాబ్లమ్స్ ఉన్నాయని ఆలోచిస్తున్నారు. ఉన్నాయి, నేను కాదని అనట్లే, కానీ 100% ఆడవాళ్ళకే ఉందా? మగవాళ్ళకి ప్రాబ్లమ్స్ లేవా? వాళ్ళకి బాధలు లేవా? వాళ్ళకి హెరాస్మెంట్ జరగట్లేదా? ఇన్కేస్ జరగట్లేదంటే జానీ మాస్టర్ మీద జరిగింది ఏంటి, హర్ష సాయి మీద జరిగింది ఏంటి, ఇప్పుడు అతుల్ సుభాష్ మీద జరిగింది ఏంటి? మీరు నాకు కామెంట్లో చెప్పండి. ఓకే. అండ్ ఏవైతే ఇప్పుడు కేసెస్ పెడుతున్నారో, రేప్ కేసు కానీ, డౌరీ కేసు కానీ, అది డొమెస్టిక్ వైలెన్స్ కేసు కానీ, అవి 50% అబౌవ్ ఫేక్ కేసెస్ ఉంటున్నాయి. కావాలంటే మీరు సర్వే చెక్ చేసుకోండి, మీకు అర్థమవుతుంది. మీరు నన్ను తిట్టుకున్నా పర్వాలేదు, ఇది నిజమే. ఈరోజు అతుల్ సుభాష్ అని అతను ప్లానింగ్ చేసుకొని చనిపోయాడండి. అండ్ ఏం రాసుకున్నాడో తెలుసా? నోట్ మీద జస్టిస్ ఈజ్ డ్యూ అని రాసుకున్నాడు. అసలు ఎంత బాధాకరం అంటే నిజంగా చాలా బాధ అనిపించింది నాకు. అంటే వాళ్ళకి అంత ట్రోమా, అంత హెరాస్మెంట్, ఫిజికల్ హెరాస్మెంట్, మెంటల్ హెరాస్మెంట్, ఇమోషనల్ హెరాస్మెంట్ అన్నీ జరుగుతున్నాయి. ఒక్కసారి ఒక అబ్బాయి మీద ఏదైనా కేసు బుక్ అయిందంటే ఇంకా స్వాహ, వాడి జీవితం సంకనాగిపోయినట్టు. నిజం, లిటరల్లీ నేను నిజం చెప్తున్నాను. ఇది అమ్మాయిలకు సహానుభూతి చూపిస్తారు వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే, కానీ అబ్బాయిలకు అస్సలు 0.00% కూడా సానుభూతి చూపించరు. నువ్వు మొగాడివారా, నువ్వు ఇట్లా చేస్తావా అంటారు. కానీ నిజంగా అదే మగవాడి మీద ఏం జరుగుతుందో ఎవ్వరు చూడరు. వాళ్ళకి ఒక కమిషన్ ఉండదు, పాడుండదు. అతుల్ సుభాష్ లెటర్ నిజంగా నేను చూస్తుంటే ఏమనాలి, అసలు ఇందులో ఎవరిది తప్పు ఉందో కూడా నాకు అర్థం కావట్లేదు. నేను అనాలిసిస్ కూడా చేయలేకపోతున్నాను. అతన్ని దాదాపు 30-40 టైమ్స్ కోర్టు చుట్టూ తిప్పారు. ఏదైతే మెయింటెనెన్స్ ఉందో 40,000 అడుగుతున్నారు. ఇప్పుడు ఇంకా అతను ఇస్తున్నాడు, కానీ ఇంకా 3 కోట్లు కావాలి. అసలు డబ్బులు చెట్లకు కాస్తున్నాయా? ఏ నుంచి వస్తా? ఎందుకు? ప్లస్ ఆమె యాక్సెంచర్లో సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, ఆమెకి ఎందుకు అసలు 3 కోట్లు? నాకు అర్థం కావట్లేదు. ఒక అబ్బాయి ఉన్నాడు, అబ్బాయిని చూసుకోలేదా? నిజంగా ఇన్కేస్ చూసుకోలేకపోతే, ఆమెకి ఆ సమర్థత లేకపోతే అబ్బాయిని ఎందుకు పెట్టుకోవాలి? పేరెంట్స్కి ఇవ్వచ్చు కదా, అబ్బాయికి ఇవ్వచ్చు కదా. అబ్బాయి వాళ్ళ నానమ్మ ఉంది, తాత ఉన్నాడు, బాబాయ్ ఉన్నాడు, నాన్న ఉన్నాడు, ఇంతమంది ఉన్నారు. ఇవ్వరు. పిల్లగాడు నా దగ్గరే ఉండాలి, నువ్వు మాత్రం డబ్బులు ఇవ్వాలి, ఆ డబ్బుల మీద నేను ఎంజాయ్ చేయాలి. ఇదే లిటరల్లీ ఇది వాస్తవం. అంటే 5% లేకపోతే 15% ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నేను ఒప్పుకుంటాను. కానీ మరీ ఈ రకంగా హెరాస్మెంటా? నిజంగా చాలా ఘోరం. అండ్ ఈ అతుల్ సుభాష్ కేసులో నిజంగా ఎంత ఘోరం అంటే, ఈవెన్ కోర్టులో కూడా అతనికి లంచం అడిగారండి. అతను లిటరల్లీ రాసి పెట్టిపోయిండు తెలుసా. అబ్బాయికి కూడా మొత్తం ప్లానింగ్ చేసిపోయిండు. నేను చనిపోయిన 18 years తర్వాత వాళ్ళ అబ్బాయికి నీకోసం ఒక గిఫ్ట్ వెయిట్ చేస్తుంది అని చెప్తున్నాడు. అసలు అతనికి ఎంత బాధ ఉంటే, నేను చనిపోయిన తర్వాత నా అస్థికలు మీరు ఎక్కడ కలపొద్దు, గంగలో కలపొద్దు, అట్లనే పెట్టాలి. ఎప్పుడైతే నాకు జస్టిస్ వస్తుందో అప్పుడే కలపండి. ఇన్కేస్ నాకు జస్టిస్ రాకపోతే ఆ కోర్టు ముంగట నా అస్థికలు పడేయండి అని చెప్పిండు. నిజంగా ఏంటి అసలు ఇది? నేనైతే చాలా స్ట్రాంగ్గా అనుకుంటున్నానండి, కోరుకుంటున్నాను మన లాలో చేంజెస్ రావాలి, అబ్బాయిలకు కూడా సమాన హక్కులు ఉండాలి అని. మీరేమంటారో ఒకసారి నా కమెంట్ రూపంలో తెలియజేయండి. ప్లస్ నన్ను సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.